డెకాయిట్ ఒక ప్రేమ కథ. అడవిశేష్ యాక్ట్ చేసిన ఈ మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే, ఈ మూవీలో లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వడం వల్ల పర్లేదు బానే అనిపించింది నాకైతే. కానీ లవ్ స్టోరీ కనెక్ట్ కాకపోతే చాలా కష్టం. మెయిన్‌గా సెకండ్ హాఫ్ తేడా కొట్టింది. అలాగే లాజిక్స్‌ని పక్కన పెట్టి చూడండి. లాజిక్స్ పట్టించుకుంటే ఇంకా కష్టం. ఈ మూవీ ఎవరి కోసం చూడాలి అంటే మృణాల్. తను లేకపోతే ఈ మూవీ లేదు. అంత బాగా యాక్ట్ చేసింది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే హరి అండ్ సరస్వతి లవ్ చేసుకుంటారు. కానీ సరస్వతి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటది. కొన్ని ఇయర్స్ తర్వాత హరి రివెంజ్ తెచ్చుకోవడానికి వస్తాడు. వచ్చాక ఏమైంది అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీలో లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది నాకైతే. రొటీనే కానీ కనెక్ట్ అయ్యేలా తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎక్కడా బోర్ కొట్టదు. చాలా రేసీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. కానీ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్లో మొదలైంది. కొన్ని ట్విస్ట్లు బాగానే అనిపించాయి కానీ ఎందుకో ప్రిడిక్టబుల్ అయిపోయిన ఫీల్ అయితే వచ్చింది. ఒక పాయింట్లో మనకు తెలిసిపోతుంది ఓహో ఇలా ఉండొచ్చు క్లైమాక్స్ అని. అలానే జరుగుద్ది. కానీ ఆ క్లైమాక్స్ని కనెక్ట్ అయ్యేలా చాలా ఎమోషనల్గా తీశారు. నాకైతే నచ్చింది. ఈ మూవీ ఎవరి కోసం చూడాలి అంటే మృణాల్. తను లేకపోతే ఈ మూవీ లేదు. అంత బాగా యాక్ట్ చేసింది. ఫస్ట్ శృతి హాసన్ అనుకున్నారు. తను తప్పుకొని చాలా మంచి పని చేసింది. ఈ రోల్ని మృణాల్ తప్ప ఎవరు చేయలేరు. సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. అడవిశేష్ ఎప్పట్లానే చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగుంది తన యాక్టింగ్. ఈ మూవీలో భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు కానీ జ్ఞాని ఇచ్చిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం ఈ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది. ఇంకా డైరెక్టర్ షానియల్ డియో అడవిశేష్తో కలిసి ఒక రొటీన్ లవ్ స్టోరీనే రాసుకున్నారు. దానికి యాక్షన్ యాడ్ చేసి హాలీవుడ్ రేంజ్ స్క్రీన్ ప్లేని యాడ్ చేయాలని ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే అంత గొప్పగా లేదు. పైగా ఈ మూవీకి 2 years టైం తీసుకున్నారు అండ్ బడ్జెట్ 70 crores పెట్టారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మొత్తం స్టూడియోలోనే తీశారు కదా, అంత బడ్జెట్ అండ్ అంత టైం ఎందుకు తీసుకున్నారా అనిపించింది. అలాగే ఈ మూవీ సెటప్ అంతా రాయలసీమ బ్యాక్డ్రాప్లో తీశారు. అది అంతగా కుదరలేదు. హైదరాబాదు లేదా వైజాగ్ సిటీ బ్యాక్డ్రాప్లో తీసుంటే ఇంకా బాగా వచ్చేది. బ్యాక్డ్రాప్ అంతా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే అడవిశేష్ ప్రీవియస్ ఫిల్మ్స్ అంత గొప్పగా లేకపోయినా బాగానే ఉంది మూవీ. మెయిన్గా మృణాల కోసం తప్పకుండా చూడొచ్చు. క్లైమాక్స్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.